ఢిల్లీ క్యాపిటల్స్ ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. అసలు ఒక స్టేజ్‌లో గేమ్‌లోనే లేని ఢిల్లీ టీమ్ నెయిల్ బైటింగ్ ఫినిష్‌తో మ్యాచ్‌లో విజయం సాధించారు. అశుతోష్ శర్మ ఏమన్నా బ్యాటింగా భయ్యా! మైండ్ బ్లోయింగ్ అసలు. ఒక స్టేజ్‌లో 20 బాల్స్‌లో 20 రన్స్ కొట్టిన అశుతోష్ లాస్ట్ 11 బాల్స్‌లో 46 రన్స్ కొట్టాడు. ఇంకా విప్రాజ్ నిగమ్ కూడా మెరుపులు మెరిపించాడు. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ముందుగా డీసీ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఇంకా ఎల్ఎస్జీకి బ్యాటింగ్లో మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా క్విక్గా రన్ స్కోర్ చేశారు. బట్ విప్రాజ్ నిగమ్ హైడెన్ మార్కరంని అవుట్ చేశాడు. ఇంకా మిచెల్ మార్ష్ అయితే అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. 36 బాల్స్లోనే 72 రన్స్ స్కోర్ చేశాడు. ఏ బౌలర్ వేసినా చితక్కొట్టేశాడు. ఇంకా మార్ష్‌కి తోడు నికోలస్ పూరన్ అయితే వేరే రేంజ్ బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ మొత్తం సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. నికోలస్ పూరన్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 7 సిక్స్‌లు స్కోర్ చేశాడు. ఇంకా పంత్ డకౌట్ అవ్వగా ఆయుష్ బదోని, శార్దుల్ ఠాకూర్ కూడా తక్కువ స్కోర్‌లకి అవుట్ అయిపోయారు. ఇంకా నికోలస్ పూరన్ 30 బాల్స్‌లోనే 75 రన్స్ స్కోర్ చేయగా డేవిడ్ మిల్లర్ 27 రన్స్‌తో మంచి ఫినిష్ అందించాడు. ఇంకా ఎల్ఎస్జీ ఒక స్టేజ్‌లో 250 ఈజీగా కొడుతుంది అనుకున్నాం. బట్ 20 ఓవర్స్‌లో కేవలం 209 రన్స్ మాత్రమే చేశారు. ఇంకా డీసీ బౌలర్స్‌లో స్టార్క్ 3 వికెట్లు తీయగా, కుల్దీప్ 2 వికెట్లు తీశాడు. అండ్ విప్రాజ్, ముఖేష్ తలా ఒక వికెట్ తీశారు. ఇంకా ఢిల్లీ బ్యాటింగ్ చూసుకుంటే ఇనీషియల్‌గానే ఔట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోయారు. జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కేవలం ఒక్క రన్ మాత్రమే స్కోర్ చేసి ఫస్ట్ ఓవర్‌లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔట్ అవ్వగా, అభిషేక్ పోరెల్ కూడా అదే ఓవర్‌లో డకౌట్ అయ్యాడు. అండ్ దెన్ సమీర్ రిజ్వీ కూడా జస్ట్ 4 రన్స్‌కే ఔట్ అయిపోయాడు. అక్షర్ పటేల్, ఫాఫ్ డు ప్లెసిస్ మధ్యలో ఒక చిన్న పార్ట్నర్‌షిప్ బిల్డ్ అయింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. కానీ దిగ్వేష్ బౌలింగ్‌లో షాట్‌కి ట్రై చేసి ఔట్ అయ్యాడు. ఇంక తర్వాత ఫాఫ్ చూసుకున్నా మంచి టచ్‌లో కనిపించాడు. బట్ బిగ్ షాట్‌కి ట్రై చేసి ఫాఫ్ కూడా ఔట్ అయిపోయాడు. ఇంకా 65 రన్స్‌కే 5 వికెట్స్ కోల్పోయిన సిట్యుయేషన్‌లో 210 అనేది చాలా పెద్ద టార్గెట్‌గా కనిపించింది. బట్ డీసీ అయితే లాస్ట్‌లో ఒక మ్యాజిక్ చేసింది. స్టబ్స్ 22 బాల్స్‌లోనే 34 రన్స్ స్కోర్ చేసి అవుట్ అవ్వగా అప్పుడు వచ్చాడు 20 ఇయర్స్ యంగ్‌స్టర్ విప్రాజ్ నిగమ్. ఒక పక్క అశుతోష్ చాలా సైలెంట్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడు. డీసీ అసలు గేమ్‌లోనే లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో డీసీని మళ్ళీ గేమ్‌లోకి తీసుకొచ్చాడు. అసలు ఏం ఆడాడు భయ్యా! 15 బాల్స్‌లోనే 39 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్‌ని డీసీ వైపు తిప్పాడు. ఇంక లాస్ట్‌లో మళ్ళీ వికెట్స్ పడుతూ వచ్చాయి. విప్రాజ్ అవుట్ అవ్వాక స్టార్క్, కుల్దీప్ అందరూ కూడా క్విక్‌గా అవుట్ అయ్యారు. అప్పుడు స్టార్ట్ చేశాడు అశుతోష్ శర్మ. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఒక 6, ఒక 4 కొట్టగా, రవి బిష్నాయ్ బౌలింగ్‌లో కూడా 2 6లు, ఒక 4 కొట్టాడు. మళ్ళీ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఒక 6, ఒక 4 కొట్టాడు. ఇంకా లాస్ట్ ఓవర్‌లో ఒక మినీ హార్ట్ అటాకే చూసాం. ఒక వికెట్ మాత్రమే ఉండగా చేతిలో రిషబ్ పంత్ ఈజీ స్టంపింగ్‌ని మిస్ చేశాడు. ఒకవేళ ఆ స్టంపింగ్ చేసుంటే ఎల్ఎస్‌జీ మ్యాచ్‌ని గెలిచేసేవారు. బట్ రిషబ్ పంత్ ఆ స్టంపింగ్ మిస్ చేయడంతో అశుతోష్ శర్మ లాస్ట్‌లో ఒక సిక్స్ కొట్టి మ్యాచ్‌ని డీసీ వైపు గెలిపించాడు. బట్ రిషబ్ పంత్ ఆ స్టంపింగ్ మిస్ చేయడంతో అశుతోష్ శర్మ లాస్ట్‌లో 6 కొట్టి మ్యాచ్‌ని డీసీకి గెలిపించాడు. ఇంకా అశుతోష్ ఆడిన నాక్‌తో అశుతోష్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.